మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను శివరాజ్ శంకర్. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నర్ర శ్రీనివాసరావు గారు ఉన్నారు. ప్రస్తుతం కాంటెంపరీ లీగల్ ఇష్యూస్ గురించి ఆయనతో చర్చిద్దాం. నమస్కారం సార్. సార్ శ్రీనివాస్ గారు, ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని 14 రోజుల రిమాండ్ తర్వాత రిమాండ్లోకి తీసుకున్నారు. ఆయన ఈవీఎం బద్దలు కొట్టిన కేసుకి సంబంధించి పలు కేసుల్లో ఆయన ముద్దాయి. రీసెంట్గా ఆయన ఒక ఒక పర్సన్ని కొట్టాడు. ఎక్కడ? ఇన్ ఫ్రంట్ ఆఫ్ కోర్టు దగ్గర ప్రవేశపెడుతుంటే అతన్ని ఏదో పర్టికులర్గా ఏదో మొత్తానికి ఏదో జరిగింది అక్కడ, ఆయన కొట్టాడు. అది కూడా ఒక ఎక్స్ట్రా కేసు అయింది దాని మీద. సో ఆయనకి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది? భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఆయన? ఈ పర్టికులర్ కేసు చూస్తే మనం ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు కల్పించాలి. అక్రమాలు జరగకూడదు. ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ని ముఖ్యంగా అభ్యర్థులు పాటించాలి. అభ్యర్థుల తరపున ఉన్నటువంటి వాళ్ళ ఫాలోయర్స్ పాటించాలి. ఈ కేసులో ఈవీఎంని పగలగొట్టడం అనేటువంటిది స్పష్టంగా మనకి వీడియో ఫుటేజ్ ద్వారా తెలుస్తూ ఉంది, కనపడతా ఉంది. అది ఒక ప్రజాప్రతినిధిగా, దట్టు అతను లాంగ్ స్టాండింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అక్కడ 2 టర్మ్స్ గెలిచాడు. 3rd టైం కూడా పోటీ చేశాడు. 3 టైమ్స్ గెలిచాడు. 3 టైమ్స్ గెలిచారు. అలాంటి వ్యక్తి డైరెక్ట్గా ఈవీఎం అక్కడ పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి ఈవీఎం భద్రపరచడం అనేటువంటిది ఏమాత్రం అది సబబైనటువంటి విషయం కాదు. ప్రజాస్వామ్యానికి మాయన మచ్చది ఒక అంశం. ఇంకా రెండో అంశం ఏంటంటే, అతని మీద క్రిమినల్ కేసులు నమోదైనవి. కోర్టు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లోనే ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి అనేటువంటిది ఆ బెయిల్ ఆర్డర్లో రిఫ్లెక్ట్ చేయడం జరిగింది. గతంలో మర్డర్ కేసులు ఉన్నాయి ఆయన మీద, 307 అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత SC/ST అట్రాసిటీస్ యాక్ట్ కేసు ఉంది. ఈ తర్వాత ఎలక్షన్ అఫెన్సెస్ ఉన్నాయి. ఇంకా అనేకమైనటువంటి ట్రెస్ పాస్, అదేవిధంగా థ్రెటనింగ్, అనేకమైనటువంటి అఫెన్సుల కింద కేసులు నమోదయ్యాయి ఆయన మీద. గతంలో ఎప్పుడు ఆయన అరెస్ట్ కాలేదు. ఈవెన్ 302 మర్డర్ కేసు ఉన్నప్పటికీ అరెస్ట్ కాలేదు. కారణం ఏంటంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని, తన ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని ఆయన ఎస్కేప్ అయ్యాడు. అయితే ఈ పర్టికులర్ కేసులో కోర్టు ఏమని తీర్పు ఇచ్చిందని అంటే, అంతకుముందు అంటే ఎలక్షన్ కౌంటింగ్కి ముందు ఆయన ప్రజాప్రతినిధిగా ఒక పార్టీ తరఫున కంటెస్ట్ చేశాడు కాబట్టి కౌంటింగ్ ఏజెంట్లు నియమించుకోవాలి, ఆయన కూడా కౌంటింగ్ హాజరు కావాలి. కాబట్టి అరెస్టు నుంచి తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయనకొక్కడికే కాదు, మిగతా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంతమంది ప్రజాప్రతినిధులకు అలానే కోర్టు ప్రొటెక్షన్ ఇచ్చింది. దాని మీద ఒక పెద్ద డిబేట్ నడిచింది, అసలు న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆర్డర్స్ అవ్వా కాదని. అంటే మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తికి ఉన్నటువంటి హక్కు, రాజకీయపరమైనటువంటి హక్కుని ఉపయోగించుకోవడానికి కోర్టు కొంత వెసులుబాటు ఇచ్చింది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, మరలా ఇప్పుడు కేసు విచారణకు వచ్చిన తర్వాత ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయింది, అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి కోర్టు కొన్ని పారామీటర్స్ని డిస్కస్ చేయడం జరిగింది జడ్జిమెంట్లో. ఏమన్నదంటే, 7 సంవత్సరాలు శిక్ష విధించేలోపు కేసులో సహజంగా 41 కింద అరెస్ట్ అనేటువంటిది లేదు. అయితే పోలీసు అధికారులు తన విచక్షణను ఉపయోగించి ఆ కేసులో అతను అరెస్ట్ చేయాలనుకుంటే, అతనికి ఉన్న క్రిమినల్ యాంటిసిడెంట్స్, లేకపోతే నేరం జరిగినటువంటి స్వభావం, ఆ నేరానికి ఉన్నటువంటి స్వభావం, వీటన్నిటి రీత్యా అరెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. అందుకని వారి తరపున ప్లేయర్ ఏమన్నారంటే 41 కింద మినహాయింపు ఇవ్వచ్చు అరెస్ట్ నుంచి అన్నారు. కానీ కోర్టు తన ఫైండింగ్లో ఏమని చెప్పిందంటే, ఈయన మీద ఇన్ని కేసులు ఉన్నాయి, 7 కేసులు దాకా, అవి కూడా హీనియస్ అఫెన్సెస్ ఉన్నాయి. మర్డర్ కేసు ఉంది, SC/ST కేసు ఉంది, అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, ఇవి ఏమో ఎలక్షన్ కేసులు. ఇది స్పష్టంగా కనపడింది. దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి నేషనల్ ఛానల్స్లో, తెలుగు ఛానల్స్లో వచ్చిన సందర్భంలో ఏమందంటే, ఇలాంటి కేసుల్లో మేము బెయిల్ ఇస్తే ఇది రాంగ్ ఇండికేషన్ ఇస్తుంది కాబట్టి ఈయన బెయిల్కు అర్హుడు కాదు కాబట్టి ఈ యాంటిసిపేటరీ బెయిల్, ఆయన పెట్టుకున్నటువంటి బెయిల్ని తిరస్కరిస్తున్నట్టుగా తీర్పు చెప్పింది. ఆ తర్వాత వెంటనే ఇమీడియట్గా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. అయితే ఈ కేసులో మోర్ పర్టికులర్గా ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి కేసులో 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు శిక్ష పట్టేటువంటి అవకాశం ఉంది. అంతకుముందు ఆయన మీద ఉన్నటువంటి కేసులో అటెంప్ట్ మర్డర్ కేసులు 10 సంవత్సరాలు శిక్ష విధించదు. మర్డర్ కేసు ఒకటి, దాంట్లో జీవిత ఖైదు విధించగలిగినటువంటి సెక్షన్స్ దాంట్లో ఉన్నాయి. కాబట్టి మనం ప్రజాప్రతినిధిగా ఆయన అన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి పబ్లిక్ నామ్స్లో ఏదైతే పాటించాలో అది పాటించలేదనేది స్పష్టంగా కోర్టు ఆర్డర్లో, మనం చెప్పుకోవడం కాదు, కోర్టు ఆర్డర్లో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎవరైనా సరే ప్రజాప్రతినిధి బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ఇలాంటి ఫలితాలే వస్తాయి. ఖచ్చితంగా ఆయనకి నడిచిన రోజులు నడవచ్చు, అధికారం ఉంది. కానీ ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత ఖచ్చితంగా ప్రజా క్షేత్రంలో కానీ, లీగల్గా పారామీటర్లో కానీ ఆయన శిక్ష అనుభవించక తప్పదు. అందుకని ఇప్పుడు బహుశా నేను అనుకోవటం ఇప్పటికిప్పుడే బెయిల్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. మరి మిగతా కేసుల్లో కూడా ఆయన అరెస్ట్ చూపించడానికి అవకాశం ఉంది. కాబట్టి కొన్ని నెలల పాటు ఆయన
జైల్లో ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తాం. ఓవరాల్ గా ఎన్ని సంవత్సరాలు ఆయనకి శిక్ష పడుతుంది ఇప్పుడున్న కేసులకు సంబంధించి? 5-4 ఇప్పుడున్న కేసు ఇది కేవలం ఎలక్షన్ అఫెన్సెసే కాబట్టి అప్ టు 3 years మాత్రమే శిక్ష పడడానికి అవకాశం ఉంది. అయితే గతంలో ఆయన మీద ఉన్నటువంటి కేసుల్లో అటెంప్ట్ మర్డర్కి 10 సంవత్సరాలు, మర్డర్ కేసు కూడా ఒకటి ఉంది, SC/ST కేసు ఉంది. వాటి పనిష్మెంట్ జీవిత ఖైదు కూడా విధించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈయన ఎమ్మెల్యేగా చేశారు అంటే కొంచెం ప్రజాసేవలో ఉన్నారు, దాన్ని మినహాయింపు ఏమైనా ఉంటుందా పర్టికులర్ గా? అంటే మనకి కోర్టులో ఏం జరుగుతుందంటే బెయిల్ ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు కానీ ఇంకోటి కానీ ఆయన యాంటీసిడెంట్స్ చూస్తారు, క్రిమినల్ యాంటీసిడెంట్స్ చూస్తారు. అట్లానే ప్రజాక్షేత్రంలో ఆయనకు ఉన్నది కూడా చూస్తారు. ఆయనకి ఈ నేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ప్రజాప్రతినిధులు ఉన్నారు, ప్రజలు మెప్పించో లేకపోతే ఒప్పించో ఏదో రకంగా ఎన్నికయ్యాడు కదా, అవి కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అయితే భౌతికంగా ఏంటంటే ఈ కేసుకు సంబంధించి చాలా జరిగినటువంటి దాంట్లో కూడా అధికారులు రిపోర్ట్ ఇవ్వడానికి కూడా భయపడ్డారు ఆయన. ఎందుకని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అని చెప్పేసి ముందు అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. 2 రోజుల తర్వాత మళ్ళా ఈ వీడియో బయటికి రావడంతో విధిలేని పరిస్థితుల్లో అధికారులు కూడా మళ్ళా మాజీ ఎమ్మెల్యే మీదనే అపవాదం మోపి చివరికి FIRలో ఆయన పేరు నమోదు చేయడం జరిగింది. కాబట్టి మనకేందంటే వ్యక్తులు ఏ స్థాయి అయినప్పటికీ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 కింద అందరూ ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం దృష్టిలో అందరూ సమానలే, చట్టానికి కూడా అందరూ సమానంగానే చట్టం చూస్తుంది. కాబట్టి రాబోయే కాలంలో మరి ఏం జరుగుతుంది, ఆ కేసు నిరూపణ అవుతుందా లేదా ఆయనకి శిక్ష పడుతుందా అంటే మనం చూడాల్సిందే. సరే, ఇప్పుడు గతంలో పింగళి రామకృష్ణారెడ్డి గారి మీద మీరు ప్రత్యేకంగా కొన్ని కేసులు వేశారు, గతంలో అనేకమైనటువంటి సందర్భాల్లో ముఖ్యంగా మనకు చూసినట్లయితే మాచర్ల మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లప్పుడు కొంతమంది ప్రజాప్రతినిధుల మీద న్యాయవాదుల మీద కూడా దాడి చేయడం జరిగింది. ఆయన రాడ్లు పెట్టి కర్రలు పెట్టి వాళ్ళ వాహనాలను ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని కేసులు ఇప్పుడు చంద్రయ్య లాంటి మర్డర్ కేసులో పట్టపగలే అతన్ని చంపడం జరిగింది. ఆ కేసులో నేను వెళ్ళి చంద్రయ్య తరపున బాధితుల తరపున చంద్రయ్య కుటుంబ సభ్యుల తరపున గురజాల జిల్లా కోర్టులో ఆర్గ్యూ చేయడం జరిగింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు బెయిల్ ఇమ్మంటారు. ఆ కేసులో ఆశ్చర్యంగా సహజంగా బెయిల్ అపోజ్ చేయాలి, కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు బెయిల్ ఇమ్మన్నారు. మేము బెయిల్ అపోజ్ చేస్తే బెయిల్ అల్టిమేట్గా డిస్మిస్ జరిగింది. తర్వాత కొద్ది కాలం తర్వాత నిందితులకు బెయిల్ వచ్చింది. అలాగనే కొన్ని మాచల నియోజకవర్గం, గురజాల నియోజకవర్గంలో కొంతమంది కొన్ని గ్రామాల్లో ప్రజల్ని గ్రామ బహిష్కరణ చేశారు. పార్టీని అడ్డం పెట్టుకుని, గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు చాలా కాలం పాటు వాళ్ళ గ్రామం నుంచి వ్యవసాయ పనుల నుంచి మినహాయించబడి బయట ఎక్కడో తలదాచుకోవాల్సిన పరిస్థితి. అందుకని వెళ్తున్నారు. అందుకని వాటిల్లో ప్రత్యేకంగా ఒక రిట్ పిటిషన్ చేసి ఎలక్షన్ ముందే వాళ్ళని గ్రామాల్లోకి వెళ్ళేటట్టుగా ఆదేశాలు జారీ చేశాం. వాటిల్లో కూడా ఆయన పార్టీగా పెట్టడం జరిగింది, ప్రతి రెస్పాండెంట్గా పెట్టడం జరిగింది. రాజకీయ పరంగా ఒత్తిళ్ల వల్లనే వీళ్ళని ఈ విధంగా గ్రామ బహిష్కరణ చేసి బయటికి పంపిస్తున్నారు, పోలీసు అధికారులను ఉపయోగించుకున్నారు. కొంతమంది పోలీసు అధికారులు కూడా గతంలో నేరస్తులకు సహకరించినటువంటిది పల్నాడు ఏరియాలో మనం ప్రత్యక్షంగా చూసాం. ఎందుకంటే నేరం జరిగిన బాధితుల మీదనే కేసులు పెట్టి జైలుకి పంపించినటువంటి సందర్భాన్ని పల్నాడులో జరిగింది. మరి వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం వీటన్నిటి మీద సరైనటువంటి విచారణ, సమగ్రమైనటువంటి విచారణ చేసి అటువంటి కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది పోలీస్ అధికారుల మీద కూడా మేము కేసులు వేసాం. వాళ్ళు కూడా నేరానికి పాల్పడ్డారనేటువంటిది మర్డర్ కేసులో కూడా ఒక పోలీస్ అధికారిని ప్రైవేట్ పార్టీగా చేర్చి విచారించమని చెప్పి కేసులు వేసాం. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఎవరు అధికారంలో ఉన్నా ఎగ్జిక్యూటివ్ అధికారులుగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు లేదా ఇతర ప్రభుత్వ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, బాధితులకి న్యాయం చేయాలి. అట్లా కాకుండా బాధితులకి ఇంకా తీవ్ర అన్యాయం చేయడం అనేటువంటిది అది సరైన చర్య కాదు. అందుకని వీటి మీద సరైన విచారణ జరిగి ఇలాంటి అధికారులు ఎవరైనా ఉంటే ఆ ఎర్రింగ్ అఫీషియల్స్ మీద క్రిమినల్ సివిల్ చర్యలు తీసుకోవాలి, లేదంటే డిపార్ట్మెంట్ యాక్షన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సరే, మనం గతంలో మాట్లాడుకున్నట్టు ఇప్పుడు టీడీపీ గెలిచింది. టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఇంకా ఊర్లలోకి రాని పరిస్థితి మనం న్యూస్ చూసాం. ఎందుకని ఆ పరిస్థితి ఉంది? ఇప్పుడు బహుశా ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే అధికారం మారిన తర్వాత అన్ని ఉల్టా అయిపోతున్నాయి. మరలా ఆ సీను మరలా ప్రతిపక్షం ఇప్పుడు అధికార పక్షం వాళ్ళు మళ్ళా చేసేటువంటి అవకాశం కూడా ఉంది. గతంలో కొన్ని ఇన్సిడెంట్స్. అందుకని మనం ఏమంటున్నాం అంటే బ్యాలెన్స్ ఉండాలి. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రతిపక్షాల మీద దాడులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికార పక్షం మీద ఉంటుంది. వాళ్ళు చేశారు కాబట్టి మేము కూడా చేసామంటే వాళ్ళకి మీకు తేడా ఉండదు. కాబట్టి బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా బాధితులకు అండగా నిలవాలి ప్రభుత్వం. అంతేగాని మీ పార్టీయా మా పార్టీ అని కదా. పార్టీ అనేటువంటి ఎన్నికల రోజే, ఎన్నికల తర్వాత రోజు నుంచి అది ప్రభుత్వం అంటే అది అందరిది, మనందరిది. కాబట్టి ప్రతి ఒక్కరికి, ప్రతి పౌరుడికి, బాధితుడైన ప్రతి పౌరుడికి న్యాయం చేయాల్సిన బాధ్యత, వాళ్ళు బాధితులు కాకుండా చూడాల్సిన ఆనిరస్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రభుత్వం మీద ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.